ఇక ఈయన ఏమంటున్నాడు చూడు. ఊగిసలాటలో రేవంత్ సర్కార్, కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష, రజతోత్సవ సభ వైపు ప్రపంచం చూపు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అబద్ధాల పునాదులపై నిర్మితమైన రేవంత్ రెడ్డి సర్కారు ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళన నడుమ ఊగిసలాడుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎద్దేవా చేశారు. వరంగల్ జిల్లా రాయపత్రి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం మండల అధ్యక్షుడు మునావత్ నరసింహనాయక్ అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అసత్యపు హామీలు 6 గ్యారెంటీలు అంటూ ప్రజలను నమ్మించి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ సర్కారు 16 నెలలుగా రాష్ట్రంలోని అన్ని వర్గాలతో చీత్కరింపులకు గురవుతున్నది అని ఆరోపించాడు. 16 నెలలుగా. మరి ఇప్పుడు రేవంత్ సారు కూలబెట్టి 16 నెలలు. సరే, నువ్వు మీ కూలబెట్టి 10 ఏళ్ళు అయిందిగా. ఇప్పుడు 16 నెలల సంసారం, 16 నెలల సంసారం రేవంత్. మరి మీరు 9.5 ఏళ్ళు ఏలిరు మీరు, అంతేనా? 9.5 ఏళ్ళు మీరు ఏలిరు రాజ్యం. అయ్యా, మేము కన్న బాధలు పడి అప్పు చేసినాం, కన్న బాధలు పడి గ్రామ అభివృద్ధికి పాటుపడినాం, కంటి మీద కునుకు లేకుండా తీరొక్క తీరుగా ఏం చేయాలి, ఎట్ట చేయాలి నమ్మి ఓటేసి గెలిపించిన పాపానికి వాళ్ళ నమ్మకాన్ని మేము ఎట్లా నిలబెట్టుకోవాలి, ఇదంటివి అదంటివి బారు బూరు బచ్చన పెట్ట అంటివి సర్పంచి ఎప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు ఏం ఉద్దారకం చేసినావు ఊరుకు? నువ్వు ఏం వెలగబెట్టినావు ఊరుకు? నిన్ను సర్పంచ్గా గెలిపిస్తే ఊరుకు చేసిన సేవ ఏంది నీది అని జనాలు ఏడ తిరగబడతారు, ఏడ మరలబడతారు, ఏడ సూటిపోటి మాటలు అంటారు అని పాపం సర్పంచులు పెళ్ళాల మీద పుస్తలమ్మి, అయినూనె కాడ కానూనె కాడ అప్పులు తెచ్చి 5 రూపాయల మిత్తిలకు తెచ్చి వాడు తల తాకట్టు పెట్టి సర్పంచులు పాపము ఇవాళ వైకుంఠ ధామాలని, బుడబుడ రోడ్లు అని, శ్మశాన వాటికలని లేనితోటి ఉసుగొల్పి వాళ్ళ మెడకు పెడితే వాళ్ళు కిందికి మీదికి కిందికి మీదికి కిందికి మీదికి నిగ్గుకుంటా 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 ఆఖరికి వస్తారు కల్లా ఒక్కొక్క సర్పంచి 40 నుంచి 60 లక్షల వరకు అప్పు చేసి పెట్టిర్రు. 40 నుంచి 60 లక్షల వరకు వీళ్ళు అప్పు చేసి పెట్టిర్రు. ఇప్పుడు ఏ సర్పంచ్ని మందలించినా అసలు వాళ్ళకు ఇక లోపల మొత్తం రోజు ఈ ఒక మనోరోగం అయిపోయింది వాళ్ళకు. పాపం కొంతమంది పిచ్చోళ్ళు అయ్యారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకురు, కొంతమంది కూలినాలికి పోతురు, ఇప్పటికీ కొంతమంది పెట్రోల్ బంకులలో చేస్తున్నారు. అమ్మ జన్మతోటి ఇక సర్పంచ్కి పోటీ చేయొద్దురా. ఇప్పుడు గెలిచినాక ఊళ్ళో ఒత్తిడిగా అంటారు, ఇగో ఇక్కడ వీళ్ళు చేసే ఉద్దారకం ఇది. అయ్యా మరి మాకు బిల్లులు వస్తలేవు, ఎటనైనా చేసి పెండింగ్లో ఉన్న ఈ సర్పంచ్ల బిల్లులు, గ్రామ పంచాయతీ బిల్లులు జర్ర ఒప్పచెప్పురి, ముట్ట చెప్పురి, మీ బాంచన్ మీకు పబ్బతి పడుతున్నాం, మీకు దండం పెడుతున్నాం. ఈయనే అప్పుడు పంచాయతీ శాఖ ఈయన చేతులనే ఉంది, ఎర్రబెల్లి చేతులనే ఉంది, ఎర్రబెల్లి చేతులనే ఉంది. ఇక మరి ఎర్రబెల్లి జర్నన్న కసిగా అందిండా, కొద్దిగా కసిగా అందిందా ఈ కోయాగా? వామ్మో, మళ్ళీ ఈయన చూస్తందుకు పత్తి చేనుల పొంట తిరిగిండు, మిరప చేనుల పొంట తిరిగిండు, వరి చేనుల పొంట తిరిగిండు. నేను జనాలని మంచిగా చూసుకుంటున్నా, నేను పరిపాలన రామసక్కదనంగా అందిస్తున్నా అన్నట్టుగా వాళ్ళ పగటి బువ్వ అలా జ్వరవాడి బువ్వ తిన్నాడు. మా ఎర్రబెల్లి ఎంత మంచోడు. ఇట్లా పాపం ఈ గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లులు సారు అంటే గంగెద్దు లెక్క తలకాయ ఊపి ఆఖరికి వస్తార కల్లా ఏమన్నాడు అయ్యా అంటే, మీరు సర్పంచులు మీ ఊళ్ళే ఏ సర్పంచ్ అయినా గిదే పని చేయాలి. మీ ఊళ్ళే మీరు మీ పొలిమేర చుట్టూ తిరుగుర్రి. ఎందుకు?
మీ ఊళ్ళో ఎవరన్నా పోరగాలు పొటగాలు తాగి పడేసిన సీసాలు మస్తు దొరుకుతాయి. బావుల కాడ, ఇండ్ల చుట్టూ, చదువుబడి చుట్టూ, పొలిమేర చుట్టూ, పంట పొలాల చుట్టూ, ఏదైనా చెట్ల మరుగు ఉంటే ఆ చెట్లల్లా ఇగో గిట్ల తిరిగి పోరగాళ్ళు పరుసు పోరగాళ్ళు అయ్యమ్మని వేల్పించి దొంగతనంగా తాగి పడేసిన సీసాలు మస్తుగా ఉంటాయి. ఆ సీసాలు అమ్ముకొని మీరు పాతినిప సామాన్కి అమ్ముకొని మీ సంసారం ఎలా తీసుకోరి అని ఇగో గింత అవమానకరంగా మాట్లాడి గింత సర్పంచులను ఉసురు పంచుకొని ఇవాళ ఏమంటుండు 16 నెలల సంసారం అయింది రేవంత్ సంసారం ఇంకా కూడా ఏది లేదు ఎక్కర్లేదు అబద్ధాల మీద నిర్మితమైంది అని ఈ రకంగా ఇప్పుడు సొక్కం పూస పలుకులు పలుకుతుండు. మరి 9.5 ఏళ్ళలో మరి మీరేం ఎరగబెట్టిర్రు? 9.5 ఏళ్ళలో మీరు గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లును మొత్తం ఏది లేదు ఎక్కర్లేదు మొత్తం పాతాళం పట్టిస్తుంది. ఉన్న కాడి దోసుకుంటుంది దాచుకుంటుంది. ఇప్పుడు ఏది లేదు ఎక్కర్లేదు. ఇప్పుడు సర్పంచులు అన్నవో రామచంద్ర అని చిప్ప పట్టుకునే కాడికి వచ్చింది కథ. ఒకసారి ఎదుటోని మాట్లాడే ముందర మన కథ కూడా ఏందో జర్రంతా నువ్వు సోయి తెచ్చుకోసారు. ఇక